ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా మేధో సంపత్తి ఐపీ వ్యవస్థ యువతిపై ప్రభావం అంశం మీద ఒకరోజు సదస్సును ప్రారంభించిన పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రచార శాఖ కార్యదర్శి ప్రభుత్వ కార్యక్రమాలు మేధో సంపత్తి రిజిస్ట్రేషన్లపై విశేషమైన ప్రభావాన్ని చూపాయి. ఏటా పేటెంట్ మంజూరులో 5 రెట్లు పెరుగుదల, 2014 నుంచి ప్రతి సంవత్సరం ట్రేడ్మార్క్ నమోదులో 4 రెట్లు పెరుగుదల నమోదు. గ్లోబల్ మేధో సంపత్తి పటంలో భారతదేశం అధిక స్థాయిలో చేరుకుంది. ట్రేడ్మార్క్ విషయంలో 5వ స్థానంలో ఉంది. మేధో సంపత్తి కార్యాలయంలో ఏటా దాఖలు చేసిన పేటెంట్ల విషయంలో 7వ స్థానంలో ఉంది. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ WIPOS గ్లోబల్ ఇన్నోవేషన్స్ ఇండెక్స్ కింద భారతదేశం ర్యాంకింగ్ 2014లో 81వ స్థానం నుంచి 2021లో 46వ స్థానానికి మెరుగుపడింది. జనవరి-మార్చి 2022 త్రైమాసికంలో 11 సంవత్సరాలలో మొదటిసారిగా దేశీయ పేటెంట్ నమోదులో భారతదేశంలో విదేశీ నమోదుల సంఖ్యను అధిగమించింది. ఈ ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం సందర్భంగా పరిశ్రమలు అంతర్గత వాణిజ్య ప్రచార శాఖ, DPIIT, ఇండియాస్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, FICCI రేపు ఇక్కడ లివరింగ్ ఇండియాస్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ త్రూ IP అనే అంశంపై కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాయి. ఇది మేధో సంపత్తి యువత మెరుగైన భవిష్యత్తు కోసం కార్యక్రమం ఆవిష్కరింపజేయడంపై దృష్టి సారించే ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ఇతివృత్తంతో సమానంగా ఉంటుంది. సదస్సును DPIIT కార్యదర్శి NH అనురాగ్ జైన్ ప్రారంభించనున్నారు. భారత ప్రభుత్వం మేధో సంపత్తి కార్యాలయాన్ని ఆధునీకరించడానికి చట్టపరమైన సమ్మతిని తగ్గించే ఉద్దేశ్యంతో ముఖ్యంగా స్టార్టప్లు, ఇన్ని మధ్య తరహా పరిశ్రమల ద్వారా మేధో సంపత్తి దరఖాస్తులను దాఖలు చేయడంతో పాటు వ్యక్తిగత ఆవిష్కరణలకు భారతదేశాన్ని మార్చడానికి అనేక పరిపాలన, శాసన సంస్కరణలకు అవలంబించారు. మేధో సంపత్తి హక్కుల పాలన, IPR అడ్మినిస్ట్రేషన్లు సంస్కరించే ఉద్దేశ్యం ఇతర ముఖ్యమైన సంస్కరణల రంగాలలో ప్రభుత్వం అనుసరించిన ఆలోచన విధానాన్ని కలిగి ఉంటుంది. అంటే వ్యాపారం చేయడం సులభం, వర్తింపు తగ్గింపు, పరిపాలనలో పారదర్శకత. ప్రముఖ భారతీయ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ చెన్నైలో మరణించారు. 1920 గొప్ప భారతీయ గణిత శాస్త్రవేత్త రామానుజం మరణించారు. 2007 జపాస్ కంపెనీ సోనీ 2010 నాటికి భారతదేశంలో $2 బిలియన్ వ్యాపార లక్ష్యాన్ని నిర్దేశించింది. 1916 అల్లూరి సీతారామరాజు ఉత్తర భారతదేశ యాత్రకు బయలుదేరాడు. 1986 అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నోటైల్ అణు విద్యుత్ కేంద్రంలో జరిగింది. 2012 హైదరాబాదులో మెట్రో రైలు పనులు అధికంగా ప్రారంభమయ్యాయి. 2002 బహిష్కరించబడిన విద్యార్థి రాబర్ట్ స్టెయిస్టూజర్ జర్మనీలో ఎన్ఫార్డోని గుటెన్బర్గ్ జిమానియా GM ఎర్ఫార్డ్ వద్ద ఆత్మహత్య చేసుకునే ముందు 16 మందిని చంపాడు మరియు 7గురు గాయపడ్డారు. 2005 లెబానస్ నుండి వచ్చిన సైనికులు వారి 29 సంవత్సరాల సైనిక వృత్తిని రద్దు చేశారు. 2007 ఎస్టోనియాకు చెందిన టెలిస్ యొక్క కాంస్య సైనికుని బదిలీకి సంబంధించిన వివాదాలు, 2వ ప్రపంచ యుద్ధం 2 స్మారక చిహ్నంగా ఎస్టోనియాలోని టెలిన్లో సోవియట్ రెడ్ ఆర్మీ చెలరేగింది. అల్లర్లు చెలరేగాయి. 2011 అమెరికాస్ న్యూస్ హౌస్ట్ కటియా కోర్విక్ ఇకపై CBS షోస్ న్యూస్ని హోస్ట్ చేయనని ప్రకటించారు. 2011 చినరాయి విపత్తు 25వ వార్షికోత్సవాన్ని ఉకిరాస్ వ్యాఖ్యానించింది. 2012 అధ్యక్షుడు క్రిస్టియన్ ఫెర్నాండెజ్ టీ కర్చెస్ బిల్లును అర్జెంటీనా సెనెట్ ఆమోదించింది. 2013 దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో బస్సుపై తాలిబన్లు జరిపిన దాడిలో 30 మంది మరణించారు. 2013 బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్ మార్విస్ కింగ్ 2016లో 5 పౌండ్ల బ్యాంకు నోటును అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 2013 UK 7 జూలై మరియు 9/11న దురాగతాలను అధిగమించడానికి
కే బర్లింగ్లామ్లో 11 మంది తీవ్రవాద విభాగానికి చెందిన సభ్యులు జైల్లో ఉన్నారు. సముద్రగని భారతదేశానికి చెందిన సినిమా నటుడు, దర్శకుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకుడు అయిన తమిళం, మలయాళం, తెలుగు సినిమాల్లో నటించాడు. సముద్రగని 1998లో కె విజయాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి కె బాలచందర్ 100వ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. 2003లో ఉన్నై చరణాద ఇందేశ్ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. సముద్రగని 1973 ఏప్రిల్ 26న దాకలవైపురం, తమిళనాడులో జన్మించారు. శరణ్య ఒక భారతీయ భాషా చలనచిత్ర నటి. ఈమె తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ చలనచిత్రాలలో నటించింది. ఈమె ప్రముఖ మలయాళ దర్శకుడు కెబి రాజు కుమార్తె. ఈమె 1970 ఏప్రిల్ 26న కేరళ రాష్ట్రంలోని అలప్పుళాలో జన్మించింది. ఈమె అసలు పేరు షీలా. శరణ్య మణిరత్నం సినిమా నాయకుడితో సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే కథానాయికగా అవకాశం దొరకడం, ఆ సినిమాలో ఈమె నటన బాగుండడంతో ఆమెకు 1980 దశకం చివరి నుండి పలు సినిమాలలో కథానాయికగా వరుసగా అవకాశాలు లభించాయి. మౌనమి చటర్జీ హిందీ, బెంగాలీ భాష సినిమాతో ప్రసిద్ధి చెందిన భారతీయ నటి. 1970లో హిందీ చిత్రాలలో అత్యధిక పారితోషికం పొందిన నటీమణులలో ఈమె ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది. తన 5 దశాబ్దాలకు పైన కెరీర్లో పలు పురస్కారాలతో పాటు 2024 దాదాసాహెబ్ పాల్కే అవార్డు కూడా అందుకుంది. ఇందిరా చటోపాధ్యాయ 1953 ఏప్రిల్ 26న కలకత్తా, పశ్చిమ బెంగాల్లో జన్మించారు. ఆమె తండ్రి ప్రాంతోష్ చటోపాధ్యాయ భారత సైన్యంలో ఆమె తాత న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. ఆమె అసలు పేరు ఇందిరా కాగా మౌసామి ఆమె స్క్రీన్ పేరు. ఇందిరా చటోపాధ్యాయకు చిన్నతనంలోనే జయంత్ ముఖర్జీతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు. జయంత్ ముఖర్జీ సంగీత సర్వకర్త, గాయకుడు హేమంత్ కుమార్ కుమారుడు. తాన్యా రవిచంద్రన్ భారతదేశానికి చెందిన సినిమా నటి. ఆమె 2016లో బల్లే పెళ్ళైతేవా అనే సినిమా తమిళ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి 2021లో విడుదలైన రాజా విక్రమార్క సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అభిరామి శ్రీరామ్ 1996 ఏప్రిల్ 25న చెన్నై, తమిళనాడులో జన్మించారు. తాన్యా రవి చంద్రమిళ సీనియర్ నటుడు రవిచంద్రన్ మనవరాలు. ఆమె చెన్నైలో పీజీ చేస్తున్న సమయంలో తమిళ సినిమాలో నటించి రావడంతో 2016లో తమిళంలో ఆమె వెంటనే 3 సినిమాలు నటించాక తన పీజీ పూర్తి చేసింది. తాన్యా 2021లో తెలుగులో విడుదలైన రాజా విక్రమార్క సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మీనూ ముంతాజ్ ఒక భారతీయ నటి. ఆమె భారతదేశం ప్రముఖ హాస్యనటుడు మొహమ్మద్ సోదరి. మొహమ్మద్ అలీ సినిమా కుటుంబంలో భాగం. మీనూ ముంతాజ్ 1950లో మరియు 1960లోని అనేక హిందీ చిత్రాల్లో ఎక్కువగా నర్తకిగా మరియు క్యారెక్టర్ నటిగా కనిపించింది. మాలికున్నీషా ఆలీ ఏప్రిల్ 26, 1942న ముంబై, మహారాష్ట్రలో జన్మించారు. మొహమ్మద్ కోడలు అయిన మీనా కుమారి తప్ప మరెవరూ ఆమెకు మిను అనే పేరు మార్చారు. ఆమె స్టేజ్ డాన్సర్గా ప్రారంభమైంది మరియు తర్వాత 50ల 60లలోని అనేక చిత్రాలలో తన మొదటి చిత్రం సఖీ హతోమ్తో నర్తకిగా మారింది.